హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే వీణక్క దగ్గరికి పోయి వచ్చిన రోజు ఫోటో అది. తర్వాత మరుసటి రోజు నిద్రలేసిన ఫోటో ఇది. అదేంటి పొద్దున్నే ఫోటోలు చూపిస్తుంది ఫస్ట్ వీడియో స్టార్టింగ్‌లో అనుకోవద్దు. ఏం చేద్దాం, వీణకాడికి వచ్చిన తర్వాత చాలా అలసిపోయినట్టు అనిపించింది ప్రాణం. అందుకే లేసి స్నానం చేసి అలా అయితే ఉన్నాను. వీడియో అయితే ఫుల్‌గా చూడండి. కొంచెం కామెడీగా ఉంటది. కొంచెం అన్నీ చూపించాను. ఇదైతే సూర్యుడు మొట్టమొదట ఎక్కడైతే ఉదయిస్తాడో అక్కడ ఉన్న ప్లేస్ అనమాట. వేరే వాళ్ళు నాకు షేర్ చేస్తే మీరు చూస్తారు. ఆ పుణ్యం మీకు కూడా దక్కాలని, తీసిన వాళ్ళకు దక్కాలని నేనైతే దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇలాంటివి ఇంకా 2, 3 వీడియోలు ఉన్నాయి, యాడ్ చేశాను. మీరైతే చూసి వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. ఇంకా సాయంత్రము స్నానం చేసిన వెంటనే కనకాంబరాల పూలు అయితే బాగా కాసినాయి. అవి అయితే అల్లేసి మంచికి 2 పూలు అయితే పెట్టాను. ఎర్ర పూలు పెడితే మంచిది మంగళవారం అనేసి. ఇంకా పెట్టి పూజ చేసుకొని దండం పెట్టుకుని స్వామి నా ఛానల్ అనేది తొందరగా మానిటైజ్ చేసేదామని మా లడ్డు అయితే వీడియో తీసింది చూడండి వయ్యారంగా. హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా అమ్మ మామిడికాయ ఊరగాయ చేస్తుంది అనమాట. దానికోసం మామిడికాయలన్నీ వస్తుంది చూడండి. మామిడికాయలన్నీ రాత్రి కడిగి ఆరబెట్టి రాత్రి అంతా మా అమ్మ కడిగి ఆరబెట్టి బొద్దన్నే అండి ఉపాధి పనికి వచ్చి ఇలా కట్ చేసి తిని ఉపాధి పనికి పోయింది. తినకుండా పోయింది. మళ్ళీ ఇంటికి వచ్చినాక తిని ఇవి వస్తుంది అనమాట. ఆడిపోవాల ఈ కోసినాక ఏం చేయాలండి? ఈ కోసినాక ఊరిగే చేస్తుంది మామిడికాయ ఊరిగే. ఉప్పు మిక్సీలో వేసి రాళ్ళుప్పు ఉప్పు మిక్సీలో వేసి రాళ్ళుప్పు మెత్తగా కొట్టి దాన్ని మెత్తగా కొట్టినాక ఇందులో డబ్బాలో వేసినాక 2 రోజులు అట్లే కలబెట్టిన తర్వాత కారం వేసి నూనె వేసి మళ్ళీ మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గడ్డ కడుతుంది. మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని గడ్డ కట్టింటే వేడన్నం చేసుకొని దాంట్లో పెట్టుకుంటే కలుగుతుంది అనమాట. వేడన్నం లేకపోతే స్టవ్ మీద గిన్నెలు వేసుకోవచ్చు. పొద్దున్నే తినాలంటే నైట్ తీసి పెట్టుకోవాలి. లడ్డుది అయితే వీడియో తీయొద్దంటే నేను తీస్తానన్నది తీసేదాన్ని సరిగ్గది మనిషికి అనరాకుండా అన్నది, లేకుంటే మనిషికి నేను చేసే పని అన్నా కనిపించే విధంగా అన్నది. అంటే నేను కనిపించకుండా తీసింది, చేసే పని కనిపించకుండా తీసింది, కదిలిచ్చి తీసింది. మట్టకి తీసాలే మమ్మీ నువ్వు చేసుకో అనింది. ఏడ తీసింది చూడండి. ఏం చేద్దాం, అంతే పిల్లోళ్ళు ముగ్గురు అంతే. వాళ్ళకు గుడ్డో నాకు లేకుంటే ఏమో తెలియదు, అర్థం కాదు. వీడియో తీసిన బాగా అని చెప్తారు కానీ చూస్తే ఏది తల ఉండదు, తోక ఉండదు. కొన్ని పూలు అయితే విడిగినాయి. నేనైతే ఈ మధ్య ఎప్పుడైతే ఫ్రెష్గా పూలు ఉంటాయో అప్పుడే కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. తర్వాత ఎప్పుడైతే దీపం పెట్టుకుంటామో అప్పుడు పెట్టుకోవచ్చు అనేసి. చెట్లకు పూసినట్టు ఈ పెరగక అబ్బకుంటే అన్నీ వాడిపోయి రాలిపోతాయి. పొద్దున్నే పూసినట్టు సాయంత్రం పెరిగినాం అనుకో కొంచెం వాడిపోయినట్లు అనిపిస్తాయి. అందుకోసం ఉన్న 4 పూలైనా మల్లెపూలు కొన్ని, ఏమంటారు అబ్బా పూల పేర్లు కూడా మంచి సంపంగి పూలు కొన్ని, ఇంకా ఏవో నందివర్ధన పూలు లేండి, కాకరకాయలు 4. ఇంకా మరుసటి రోజు శుక్రవారం పొద్దున్నే స్నానం చేసి ముగ్గు పెట్టేసి ఇంకా నూనె కోసం పోతున్నాను అనమాట. టౌన్కి వెళ్తున్నాను. కానీ అన్నీ పెట్టుకున్నానులే అనే ఉద్దేశంతో వెళ్ళాను. కానీ అక్కడ పోయిన తర్వాత ఏమీ లేకుండా వెళ్ళిపోయినానని అర్థమైంది నాకు. మళ్ళీ తిరిగి ఇంటికి రావాల్సి వచ్చింది. కర్మ అంతే, మతిమరుపు పట్టదు, తాగలాడుతుంది ఎందుకో. ఏం చేద్దాం. ఈరోజు పని మీద బయటకు వెళ్ళాము. కాకపోతే ఏ పనికైతే వెళ్తానో అవి ఎత్తుకొని వెళ్ళిపోలేదు, మర్చిపోయాము. కానీ మనం పోయిన పని వెతికేటప్పుడు ఫస్ట్ నేను కొన్ని నాసులు ఉన్నాయి మా ఇంట్లో, తీసుకొని వెళ్ళాను. వాడు క్యాన్ ఇచ్చి పేమెంటే ఆమె ఏం చెప్పింది, మీరు ఇచ్చిన గింజలకి మీరు చెప్పిన నూనెకి ఇంకా కొంచెం ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాలనేది. ఓకే వేస్తానులే చెప్పి 4 కేజీల నూనె అయితే తీసుకున్నా. 110 మంది ఇచ్చా. ఇంకా ఎదురుగానే లైనింగ్లు తీసుకున్నా ఒక 3. ఇంకా కొంచెం ముందుకు వస్తే సరుకులు తీసుకున్నా. సరుకులు కూడా కొనేలేండి, మనకి ఎంత అవసరమో అంత తీసుకోవాలని. మొన్న వీణా పోయిన పొద్దు ఆమెకి ఏం కావాలన్నా తీసుకున్నాం, మాకు ఇంట్లోకి ఏం కావాలన్నా తీసుకున్నాం. బట్ చాలా రోజులు కూడా కాలేదులేండి, కొద్ది రోజులు అయింది. కాకపోతే ఇది కొంచెం తక్కువ తెచ్చుకున్నాము కూరగాయలు అందు. ఇంకా
ఎగస్ట్రా ఓవర్గా ఈటింగ్ చేయకుండా కొంచెం తిండి తగ్గియాలనే ఉద్దేశంతో, ఇంట్లో ఖర్చులు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఎక్కువైతే తీసుకురాలేదన్నమాట. అది విషయం అయితే. ఎందుకంటే ఎక్కువ తిండి మీద ఫోకస్ ఎవరికి ఉంటుందంటే మా ఇంట్లో కొంటే డైలీ అన్నం కూర కాకుండా ఎగస్ట్రా టిఫిన్ టైప్ అనమాట. ఆ క్లాస్ ఇచ్చేది మా వీణ వాళ్ళ ఆయనే. ఇంకా మా ముగ్గురికైతే ఏదున్నా తినేస్తాం అనమాట. ఆ టైప్ అనమాట. అందుకోసం అట్లా అని చెప్పి రోజు అదే తినములేండి మేము కూడా. ఏదో దాన్నే కొంచెం వెరైటీగా చేసుకొని తింటాం. లేదంటే ఏదైనా పై తిండి కొంచెం చేసుకుంటాం. లేదంటే చేసుకొని వీలు కాకుంటే తెచ్చుకొని తింటాం. మళ్ళా పిసిందని చెప్పి ఏమి తినకుండా అయితే ఉండం. మేము బతకాలి కదా, మాకు కొంత శక్తి కావాలి కాబట్టి. ఇంకా మొన్న మిషను తెల్లది మిషను జిగ్జాగ్ మిషన్ మా చెల్లికి ఇచ్చేసానని చెప్పాను కదా. ఇంకా ఆ పాప వాడుకోమని చెప్పా, టౌన్లో ఏమైనా యూజ్ అవుతుందని. నాకు వద్దుక్క, నాకు 2 మిషన్లు ఉన్నాయి, నువ్వు 2 మిషన్లు పంపించినావు, ఇంట్లో అంత మిషన్లు ఉన్నాయి, ఏమి వ్యాపారం చేస్తాను అని అంటారు. వేరే వాళ్ళు అడుగుతాండ్రు పెద్ద మిషన్ అమ్మేద్దామా అనింది. సరే ఓకే అమ్మేసేయి, నీకు ఇది 2 మిషన్లు నాకు 2 మిషన్లు ఉన్నాయి, ఇంకా ఎందుకు లేకష్ట ఆ రోజు ఏదో చేయాలని తెచ్చుకున్నా, మనం ఏదో అనుకుంటే ఇంకోటి అయిందిలే అని చెప్పి అమ్మేయమన్నాను. 2000 నష్టం అనమాట. ఆ రోజు 22,000 ఎట్టి కొన్నా, 20,000కి అమ్మేశాను. అయితే ఒక జాకెట్ కుట్టుకున్నా. మొన్న తిరుమలకి పోతాను కదా బుగ్గల హ్యాండ్స్ పెట్టి, అదొక్కటి కుట్టుకున్నా అంతే. దానికి సంబంధించిన టూల్స్ అన్నీ ఇవి. అంటే దానికి సంబంధించినవి ఇవి కాదులేండి. టూల్స్ బాక్స్ మొత్తము నేను ఆటోలో పెట్టి పంపిస్తే జిగ్జాగ్ మిషన్ టూల్ బాక్స్, పెద్ద మిషన్ టూల్ బాక్స్ 2 జారిపోయి ఎక్కడో మిస్ అయిపోయి వెళ్ళిపోయినాయంట. ఆయన పాపం మళ్ళీ అడిగిండు. ఇవైతే మా జేపోళ్ళు షాపు ఖాళీ చేసిండ్రు కదా, వాళ్ళు పనికిరానివి ప్లస్ కొన్ని కొత్తవి కూడా ఉన్నాయిలేండి. అవి అన్నీ అంటే వాళ్ళకు అవసరం లేనివన్నీ బయట పడేసిండ్రు. కానీ మనకు అవసరం ఉండేటివి దాంట్లో కొత్తవి ఉన్నాయి. మొత్తం ఇవి చూడండి సూదులే చాలా ఉన్నాయి, ఒక్కటి కూడా వాడలేదన్నమాట. లోపల ఉన్నాయి. ఇది ఎట్లా క్లోజ్ ఓపెన్ చేసేది, ఇట్లేమో ఇట్లా చూడండి మొత్తం ఉన్నాయి. ఇటు సైడ్ కూడా ఉన్నాయి సూదులే, పెద్ద సూదులే, మిషన్ సూదులు. ఇంకా 1 సైడ్ పాదము, జిగ్జాగ్ పాదాలు 2, ఇంకా ఈ బాబిన్లు, కేసులు, నట్లు, బోల్టలు ఏదేదో సంథింగ్ అన్నీ ఉన్నాయి. అన్నీ యూజ్ అయ్యేటివి. బట్ చిన్న మిషన్ కాదు, పెద్ద మిషన్. ఇవి నాకు అక్కడ చిన్న మిషనే కాబట్టి ఉండేది. ఇవన్నీ ఒక డబ్బాలు పెట్టి, ఈ పేపర్లు ఎందుకు పెడతానంటే ఇనుప సామాన్లు ఏమైనా పెట్టినప్పుడు ఈ పేపర్ పెడితే కనుక సిలుము మట్టకని ఉంటాయి. అందుకోసం నేను అట్లా పెట్టి ఇది ఎత్తపి మా చెల్లికి ఇద్దాం అనుకున్నా కానీ మర్చిపోయినా. అట్లనే బిల్లు కూడా ఉండింది, ఆడ పడేసిన. ఇప్పుడు బిల్లు ఎత్తుకుతుంటే కనిపించలే. నేను మొత్తానికి అయితే తీసుకొచ్చిన చూడండి. 2 టెంకాయలు తెచ్చిన సాయంత్రము గుళ్ళో ఇంట్లో కొట్టుకున్నామనేసి. ఆకులు తీసుకొచ్చిన ప్రసాదం కొద్దీ, ఇదిగో ఏమంటారు ఎండు ఖర్జూరాలు తీసుకొచ్చుకున్నా. అభిషేకం చేద్దాం సాయంత్రం అనేసి ఇదిగో నెయ్యి, పాలు, పెరుగు తీసుకొచ్చిన. ఇంక ఇంట్లో చక్కెర తేనె అయితే ఇంట్లో ఉందిలే అనేసి ఇందులో కర్పూరాలు కూడా తీసుకొచ్చిన. కట్ చేసి దీంట్లో పోసుకుంటాను. గోధుమ పిండి ఒక 1/2 కేజీ, ఎందుకంటే ఉప్మా అంతగా ఇష్టం ఉండదు నాకు కాబట్టి ఒక 1/2 కేజీ. ఇడ్లీ రవ్వ 1 కేజీ తీసుకొచ్చిన. మా లడ్డు మా ఇడ్లీనో సాంబారో అంటుంది. ఇదైతే గోధుమ పిండి 2 కిలోలు తీసుకొచ్చిన. మామూలుగా అయితే ఆశీర్వాద తినేది 5 కేజీల ప్యాకెట్ తెచ్చి మాకు అయిపోదులు అనేసి ఇంకా ఇది తీసుకొచ్చిన. ఇంకా ఇదైతే నూనె 4 కేజీలు. షాంపూస్ మా లడ్డు మా రూప రోజు తలకి పోస్తాను రబ్బా. నాకు ఒకరోజు పోస్తే తలకాయ నస్తుంది. వీళ్ళు తలకు పోసేది ఎక్కువ, ఊపేది దాంట్లో కలిపేది షాంపూ, అది ఏంటారు బుడగలు ఊపుతారు కదా, అది తెచ్చుకునింది. నాకు తెలియకుండా జగ్గులో కలిపేది 5-6 షాంపులు ఎత్తవి. అట్లా బుడగలు ఊపుతాండ్రు. ఇంకా ఆడుకొని ఇలా పసిబిడ్డలు కదా అనేసి తీసుకొచ్చిన. ఈ మాత్రం తీసుకొచ్చిన అంతే. అవి ఇవన్నీ కలిపి కూడా 400 అనమాట, నూనె కాకుండా. ఇంకా కూరగాయలు అయితే ఒక ఆయన ఎండకు దుబ్బుకొని పోతాడు పాపం. అంత కష్టపడతానులే ఆయనకాన్నే తీసుకోవాలని చెప్పి ఆయనకాన్నే తీసుకున్నా. ఇవి వచ్చి మొత్తం 120 రూపాయలు అనమాట. బీన్స్, దొండకాయలు, టమాటాలు తక్కువే తీసుకున్నా, ఎందుకంటే ఇవి ఉన్నాయి ఇంట్లో, మేము ఎక్కువ వాడము, ఇంకా ఖర్చు తక్కువ కాబట్టి. ఇది వచ్చి 1/2 కిలో. కొత్తిమీర 10 రూపీస్. మాకు వద్దు ఊరగాయో అంటే మా పిన్ని రామ్మే నువ్వు తీసుకుపోదువు అనింది. నాకు పోను అబ్బలేదులే అనుకున్నా. ఇంటికి వచ్చి మా వదిన ఊరగాయ మామిడికాయలు ఉంటాయి మంజులా, నువ్వు ఊరగాయ పెట్టు అని ఎత్తుకొచ్చి ఇచ్చేసిపోయింది. ఇంకా ఊరగాయ పెట్టుకుంటే ఇంట్లో ఏదో మంచిదంట, లక్ష్మీదేవి కూడా ఉన్నట్టుంటుందంట. ఏమో లక్ష్మీదేవి ఏముంటుందేమో తెలియదు, ఊరగాయ మాత్రం ఉంటుంది అట్నే తినకంటే. అది ఊరగాయ ఇంకా కంప్లీట్గా అయిపోలేదు, కొద్దిగా ఉంది. మళ్ళీ మామిడికాయ ఊరగాయ. దీంట్లో అయితే నేను ఇంకా రాళ్ళు ఉప్పు వేసి మిక్సీ కొట్టి పెట్టినా, బాగా ఊరింది. దీంట్లో ఇంకా కారం వేసి నూనె వేయాల. నూనె లేదు కాబట్టి నూనె తీసుకొచ్చిన. ఊరింది, ఇంకా కారం కలిపేసి నైట్ రేపు మార్నింగ్ నూనె కాంచి వేస్తాను. ఆడికి ఊరగాయ అయిపోతుంది. ఇవన్నీ సర్దుకోవాలి. తీసాను, ఏదైనా డ్యామేజ్లు ఉంటే తీసి పడేసి
చూడు ఇది డ్యామేజ్ అయిపోయింది. ఇవి కొంచెం ఎందుకో తెల్లగా ఉన్నాయి. మామూలుగా అయితే గ్రీన్గా ఉంటాయి, ఎందుకు తెల్లగా ఉన్నాయి. ఉల్లగడ్డలు అంట, వంకాయలు అంట, ఇవన్నీ వద్దులనేసి ఈ మాత్రం తీసుకొచ్చా. మా ఇంటికి ఈరోజు ప్రసాదాలు వచ్చాయి. వీణ వాళ్ళ సారోళ్ళు వచ్చారు, ఇక్కడ దేనికో పని ఉండి వచ్చారంట. ఎట్లుంది ఏమ్మా పాప ఫోన్ చేసిందని అడగడానికి సారోళ్ళు ముగ్గురు వచ్చారనమాట. నేను పేట పోయి వచ్చాను, సారోళ్ళకి ఏమీ ఇవ్వలేదు. కాఫీ అన్న కాంచుదాంలు అనుకుని ఒక పాల ప్యాకెట్ ఉంది కదా అభిషేకానికి తెచ్చినది, కాంచుదాం అనుకుంటే వద్దులేమ్మా అన్నారు. సరేలేని చెప్పి వెళ్ళిపోయినారు. చెవులో పెట్టుకుంటా స్వామి. ఇది బెల్లం లేదంటే సూపర్ బెల్లం వస్తుంది మనుషులకి. ప్రసాదం ఎందుకు తినలే ఇల్లు పిచ్చి పిల్లలు. ఒక ప్యాకెట్ ఏమి తిన్నారు, ఒక ప్యాకెట్ ఎట్టు పెట్టిండ్రు. ఇది నేను తింటాను, నాకేమో అన్నం ఆకలి అలా ఈ మధ్య. దీంట్లోనే ఉంటే మెత్తగా అయిపోతుందేమో అని ఇంట్లో వేస్తా. బాగుంటుంది ఇది టేస్ట్. నేను ఆ రోజైతే ఒక 5 ప్యాకెట్లు ఏమో తీసుకొని తిన్నాము. ఇక్కడ బాగుంటుంది, కాళహస్తిలో కూడా బాగుంటుంది పులిహోర అయితే. బెల్లం అన్నం కూడా ఉన్నింది దాంట్లో. ఏం చేసిండ్రు అబ్బాయిలు, తిన్నారా? పైకి ఎత్తుపోయినారా? లడ్డు, ఓ లడ్డు, లడ్డు రూపా, బెల్లం అన్నం ఏం చేసినారు? బెల్లం అన్నం ఏం చేసినారు? కవర్లో బెల్లం అన్నం ఉంది కదా, ఏం చేసినారు? తినేసినారు అంతా? లడ్డు కొంచెం నేను కొంచెం తిన్నారు కదా పడేయకుండా. పోనీలే, అదే కండాకుంటే అది అట్లనే కవర్లో ఉంటే ఇంకా మెత్తగా అయిపోతుంది, తినడానికి బాగుంటుంది అనేసి. అమ్మయ్యా, టైం 2 అవుతుంది. 2 మాటలు తిరిగితే 2 కాదా, ఒకసారిగా చేసుకొని వచ్చి ఏ పనులైనా అవుతాయి. పోయినా అడిగి చూసుకుంటే నేను ఎత్తపోయిన అకౌంట్ బుక్లన్నీ అసలు మాకు సంబంధం లేనేటి, మా అయిపోయి 2, మా పిల్లలే 3, ఇవన్నీ ఎత్తపోయినా సంబంధం లేనేటివన్నీ ఎత్తుకోమన్నా. అడిగి బ్యాంకులో సార్ బుక్ మర్చిపోయినా సార్, ప్లీజ్ సార్ డబ్బులు ఇస్తారని అడిగిన. ఇవ్వం బుక్ ఉంటేనే ఇచ్చాం. ఆధార్ కార్డు నెంబర్ చెప్తా సార్, అకౌంట్ నెంబర్ చెప్పండి. నా అకౌంట్ నెంబరు ఎక్స్ట్రా నెంబర్లు గుర్తుపెట్టుకున్నాను అనుకో, ఫోన్ నెంబర్లు కానీ అకౌంట్ నెంబర్లు కానీ దీంట్లో 2 దాంట్లో 2 కలిపి చెప్తాను అనమాట, ఇవాళన్నా చెప్తే. కాబట్టి మనం ఎక్కువ మైండ్లో పెట్టుకోకూడదని జస్ట్ నా నెంబరు, మా అమ్మోళ్ళ నెంబరు మాత్రమే గుర్తుంటాయి నా మైండ్లో. ఆ ఫోన్ నెంబర్లు 2 ఉంటాయి. ఇంక ఎక్స్ట్రా ఏడన్నా తప్పినా, ఫోన్ పోయినా, కుక్క సావైనా అది ఎదిగినా, ఎందుకంటే మనకు అన్ని ఫోన్ నెంబర్లు గుర్తుండవు కాబట్టి. ఇంకా అది కాక మా అమ్మ వాళ్ళ ఫోన్ నెంబర్ మా అమ్మతోనే పోయింది, అది మనకు గుర్తు లేదు. ఇప్పుడు గుర్తు ఉంది కానీ ఆ నెంబర్కి కాల్ చేయడం ఎవరికి అలవాట్లేదు. మా అమ్మని ఎప్పుడు మా ఇంట్లో మొత్తం ఫ్యామిలీ 5 మందికి ఆ ఫోన్ నెంబర్ నోటెడ్ అనమాట, అట్లనేది. ఇప్పుడు పోయిందిలేండి. ఇప్పుడు నా ఫోన్ నెంబర్ నేను చెప్పగలను అంత తప్పి ఇంకే ఫోన్ నెంబర్ గుర్తులేదు నాకు. ఇవన్నీ ఎత్తిపెట్టేసి 3 బుగ్గల జాకెట్లు ఉన్నాయి. అవి కటింగే పెద్ద కష్టం అవుతుంది నాకు. అంచులు వస్తాయి ఇటు సైడ్ అటు సైడు. అంచు బుగ్గలకి వేస్తే అస్సలు బాగుండదు. అంచు తీసేసి జాకెట్కి కావాలంటే అంత క్లాత్ రాదు, కానీ అడ్జస్ట్ చేసి కుట్టాలా. మైండ్ పెద్ద పనే నాకైతే కనుక. నిన్న పొద్దాక 2 కట్ చేసి 2 కుట్టా. ఈ బుద్ధి ఇంకా 3 కుడదాం అనుకుంటే నాకైతే ఏం కుడతానబ్బా ఈ టైంలో అనిపిస్తూ ఉంది. చూద్దాం, చేయాలి. చేయకంటే మళ్ళీ గుండు కొట్టించుకోండి. ఎత్తి పెడదాం అన్నీ ఎత్తిపెట్టి సాయంత్రం ప్రదోషకాలంలో ఈరోజు త్రయోదశి. నార్మల్గా త్రయోదశి రోజు నందీశ్వరుడికి ఎక్కడైనా శ్రీశైలంలో కానీ చాలా చోట్ల శివాలయాలలో నందికి అభిషేకం చేస్తారు. అది చేస్తే సకల దోషాలు పోతాయని ఒక ప్రతిదీ. అవన్నీ ఏమో నాకు తెలియదు కానీ నేనైతే ఒకటి ఆన్లైన్లో బుక్ చేసుకున్నా. అది పూజ చేస్తానో చేయలేను, ఏమో చేయాలనుకుని తెచ్చుకున్నా. ప్రస్తుతానికి ఈరోజు చేస్తా, తర్వాత దేవుడు వరకు. ఇదిగో ఇదైతే మీషోలో ఆర్డర్ పెట్టుకున్నా. ఎందుకో శివుడు లేడు ఇంట్లో, నాకు ఎందుకో కొత్తగానే ఉంది. ఇది ఎంతవరకు కరెక్టో తెలియదబ్బా. మీరెవరు కామెంట్ రూపంలో కూడా నాకు సలహాలు ఇవ్వకుండా మానేసిండ్రు. నాకు ఎట తెలుస్తుంది. అయితే చెప్తే ఇందులే ఈ మంజుల అని చెప్పి కామెంట్ చేయడం మానేసినారు అనుకుంటా మన యూట్యూబ్ వాళ్ళు. ఇదిగో ఇది బుడ్డి సొమ్ము, దీంట్లో ఎన్ని నీళ్ళు పడతాయో కూడా తెలియదు. ఈ చెమ్ము పెడితే ఇది సపోర్ట్ చేయదు కాబట్టి ఇదే పెట్టాలి, ఇంతకుమించి ఆప్షన్ లేదనమాట. ఇది శివలింగము, చాలా బాగుంది. ఈ ప్లేట్లోకి దీంట్లో వాటర్ పోస్తే దీంట్లోకి వస్తాయి. కాకపోతే సోమవారం చేస్తామా ఈరోజు చేస్తామా అని సందేహంలో ఉన్నాను నేను. ఏం అర్థం కాలే. చేస్తే ఒకటేసారి
ఈ శివుడికి, ఈ దుర్గమ్మకి, ఈ కామధేనుకి, ఈ అమ్మవారికి అందరికీ ఒకటేసారి చేద్దామా అనిపిస్తుంది. ఇలా చేయొచ్చో చేయకూడదో కూడా నాకు కూడా తెలియదు. అంటే అందరినీ ఒకే వరుసలో సపరేట్ విగ్రహాలు పెట్టి సపరేట్‌గా పాలతోటి చెయ్యొచ్చా? చేయకూడదా అనేది తెలీదు. ఎవరన్నా తెలిసుంటే కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాతైనా. ప్రస్తుతానికైతే నేను చేయాలా వద్దా అనే సందేశంలోనే ఉన్నాంగా. ఏమో తర్వాత చూద్దాం. 6:30 తర్వాత నా మైండ్ ఏం చెప్తే అది చేసేస్తాను. చేయాలనుకుని డిసైడ్ అయిపోయి అన్నీ తెచ్చుకున్నాను. చూస్తాం. ఇల్లు క్లీన్ చేసుకోవాలా, మళ్ళీ తలస్నానం చేయాలా, ఇవన్నీ ఉన్నాయి. దీపాలు మా రూపమ్మ పెట్టింది చూడండి, మస్తు అయిపోయినాయి. ఏమంటారు ఇది, ఏమంటారు బా ఈ ఒత్తులు మర్చిపోయినప్పు. వీడియోలు మాత్రం బాగా చూస్తాను కానీ ఏదో చూసినంతమంది మన సబ్స్క్రైబర్స్ అనుకుంటా, ఒక్కరు కూడా లైక్ చేయడం లేదు. జస్ట్ 10 మంది అన్న, జస్ట్ 200 మంది చూస్తే 20 మంది కానీ నా ఫింగర్ వేయాలని అర్థం కాలేదు అనమాట. నాకేం మీరు టచ్ చేసి లైక్ చేస్తేనే బోల్డ్ అంత మనీ అయితే రాదులేండి. కొంచెం స్వార్థం లేకుండా మనసులో మంచిగా లైక్ చేయండి. ఓకే బాయ్. అన్నీ ఎత్తిపెట్టుకొని పని చేసుకున్నాం, బతుకుతాం వేరేనా. ఒక పని మీద పోతే 100 పనులు అవసరం పడతాయి. అయితే తిరిగే ఓపిక ఉండాలి ఎండకు. ఒక్కోసారి 1B రాలేదు ఈరోజు. వెబ్సైట్ అదేంది ఓపెన్ కాలేదంట. క్రాప్ లోన్ రెన్యువల్ చేద్దామంటే ఇంకా అలాగే జిరాక్స్ సెంటర్లో 1B సెంటర్లలో అసలు ఇంకా అదే 2 ఒకటేలండి. ఆడ సందులు జనాలు ఫుల్ ఉన్నారు. మా వీణక్కైతే చిన్న ఆధార్ కార్డు చేయించుకొచ్చిన, మర్చిపోతానేమో అనుకున్నా, బట్ గుర్తునిందిలేండి. ఇంకా మావి తీసేటప్పుడు ఇది కూడా తీసాను. నాకు ఇంకా మొత్తం ఇవన్నీ ఆధార్ కార్డులు, బ్యాంకు అకౌంట్ జిరాక్స్లు, భూమి పాస్బుక్ జిరాక్స్లు అవన్నీ నానిపోయినాయి. మొన్న బ్యాంకులోనే మర్చిపోయి వచ్చేసినాను కదా. మళ్ళీ డబ్బులు ఈరోజు 100 రూపాయలు తీసుకున్నాడు. ఈ జిరాక్స్లకి కార్డుకి చాలా తక్కువే, కానీ ఎందుకైనా చాలా ఎక్కువ తీసుకున్నాడు అనిపించింది. మన టైము, వాళ్ళ అవకాశం, జనాలు ఎక్కువ ఉన్నప్పుడు తప్పదు అన్నట్టు ఇచ్చేసి వచ్చా. మొత్తానికైతే ప్రసాదం తినేసాను. బీన్స్కాయలు అయితే కట్ చేసుకున్నాను. ఇవి అప్పుడప్పుడు అంటే కష్టం, స్కూల్ ఓపెన్ అయినా కాబట్టి పిల్లోళ్ళకి. ఇంకా నాకు కొంచెం వర్క్ ఉంది, బట్టలు కుట్టుకోవాలి కాబట్టి. ఇంకా కొత్తిమీర కట్ చేసి క్యారీకి పెట్టేసిన, మూతలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం. దొండకాయలు మాగిపోతాయేమో, దొండకాయలు, ఈ కాలీఫ్లవర్, క్యాబేజా ఏదో, దాన్ని కూడా ఫ్రిడ్జ్లో పెడతాం. ఇది కవర్లో పోసి ఫ్రిడ్జ్లో పెడితే బెటర్ అనుకుంటా. ఇక్కడ పెడితే నల్లగా అయిపోతాయి. పొద్దున చెట్టుతో కాసినాయి కదా కాకరకాయలు, వాటిల్లో 3 కాకరకాయలు డ్యామేజ్ అయిపోయినాయి. లోపల మొత్తం పురుగులే. బయటికి చూడడానికి చాలా అద్భుతంగా అబ్బా ఇంత బాగుండాయి అనిపించింది, కానీ లోపల కొంచెం కలర్ వచ్చినాయి కదా 3 కాయలు. ఆ 3 కాయలు పురుగులే ఉన్నాయి లోపలైతే. ఇవి మిగిలిన కాయలు అనమాట, బట్ లేతగానే ఉన్నాయి. ఫ్రై చేసుకుంటే ఒక పూటకి ముగ్గురికి సరిపోతుంది. అందుకే ఎట్లా పెట్టినా. ఇంకొక కాయ ఉంది, ఇంకో 2 రోజుల తర్వాత అది కొంచెం పెద్దది అవుతుంది. ఆ 2 రోజుల తర్వాత ఈ కూర చేస్తా. అంతవరకు ఇవి ఉంటాయంటే కట్ చేసి పెట్టినాం కాబట్టి బ్రహ్మాండంగా ఉంటాయి. కట్ చేయకుంటేనే కొంచెం మాగిపోతాయి అనమాట ఇత్తనాలు ముదిరితే. కానీ ఈ ముదరక ఉన్నాయి, అంతగా ఏం ముదరలేదు, కొంచెం మేతగానే ఉన్నాయి. కాబట్టి ఆ కాయ ఒకటి వేస్తే 4 గొప్పలే కష్టం అవుతాయి. కొబ్బరి తింటారేమో పిల్లలు అడుగుతాను. తినుకోకుంటే కట్ చేసి కొబ్బరి చట్నీ చేయడమే, దోశ పోసుకొని, లేదంటే చపాతీ చేసుకొని. ఊరగాయ అయిపోలేదు, ఊరిపోయినాయి కదా, నీళ్ళు ఎక్కువ వచ్చేసినాయి. ఇంకా లేట్ చేయకూడదు, బాగుండదు అనేసి కారం అయితే వేసేసాను, మొత్తం కలబెట్టేసాను. చూస్తా అంటే నోరు ఊరిపోతుంది కదా. నాకు ఎందుకో ఊరగాయలు తిని ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు దర్గా దగ్గర అప్పుడు బడికి పోతాను కదా, అక్కడ ప్రతిరోజు ఊరగాయ టిఫిన్లో. నాకు ఎందుకు ఊరగాయ అంటే కొంచెం ఇష్టం తప్పింది, అందుకే భయం వేస్తుంది. బట్ మా రూప బాగా తింటుంది ఇష్టంగా. ఆ పాప మా ఊరికి వచ్చాను కదా, మా ఊరగాయ కాయలు కారం నూనె కదమ్మా చేయమ్మా అని పెట్టింది. సర్లేని ఆ పాప కోసం చేస్తాను. మనకు ఎప్పుడన్నా వేడివేడి అన్నంలోకి కూర చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇలాంటివి అడ్జస్ట్ చేసుకొని వాడుకోవచ్చు కదా, అందుకోసమే పెడుతున్నాను. కలిపేసి ఈరోజు నైట్ ఇట్లా పెట్టేస్తాను, కారం బాగా పడుతుంది. రేపు మార్నింగ్ నూనె కాంచి వెల్లుల్లి వేసేసి కలిపేస్తే ఊరగాయ రెడీ అయిపోతుంది.
ఇది ఒక 6 నెలలు ఉంటుంది. ఇప్పుడు ఊరికాయ దగ్గర దగ్గర 3 నెలలు పైన అయిపోయింది. ఇది ఇంకా చాలా రోజులు ఉంటుంది అనుకుంటా. వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది ఊరగాయ. పిల్లప్పుడు బాగా తినేవాళ్ళం. మా అమ్మ అయితే జాడీలకు 4-5 జాడీలు పెట్టేది. ఎప్పుడైనా ఎలక్షన్స్ పెడితే అప్పుడు కాలం అంటే ఒక 20 ఏళ్ళ కిందటేలేండి. మేము చిన్నగా ఉన్నాం, మాకు బాగా గుర్తుంది. ఎలక్షన్స్ జరిగేవి అంటే ఎమ్మెల్యే మోహన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ నాన్న ఉన్నాడు కదా, వాళ్ళు అన్నం వండమని చెప్పేవాళ్ళు. ఆ అమ్మ వాళ్ళ ఇంటికాడ అన్నం వండేవాళ్ళు. వాళ్ళు ఎక్కువ మందు తాగుతారు కదా, నటసరయ్యి. అప్పుడు వాళ్ళు దాంట్లోకి నంచుకోవడానికి ఊరగాయ ఉప్పులు అడిగేవాళ్ళు అనమాట. అది మాకు తెలియక మేము వేసేవాళ్ళం 2 ఉప్పులు చేతులలో. అందుకోసం ఎక్కువ పెట్టేదమ్మ. మేము కూడా పొద్దున్నే రోజు కూర చేయలేకంటే 2 ఉప్పులు వేసుకొని అప్పుడు బాగా టేస్ట్ ఉండేది ఊరగాయ తింటా ఉంటే కదా. నాకెందుకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి దీన్ని చూస్తా అంటే. మొత్తానికైతే ఇలా కలిపేసాను. దీనికి గాలి అడగలు కాబట్టి కొంచెం మూత పెట్టాను. బొక్కల తట్టు ఉంది, అది పెడతాను. మా అమ్మ అయితే దళసరి గుడ్డు ఉంటుంది కదా, అది కట్టేది. కానీ మనం ఇప్పుడు కాలంలో దళసరి గుడ్డ ఎట్లా ఉంటుందో కూడా తెలియదు కాబట్టి ఇది వాడతాం. సంసారం అంతా సర్ది పెట్టేసరికి సాయంకాలం అయిపోయింది. ఇంక ఇవన్నీ నేనేం చేయాలబ్బా. కొన్ని పైనాపిల్ ముక్కలు తీసుకొచ్చిన 3 కాయలు కట్ చేయించుకొని కారం అట్లే పెట్టిండ్రు, ముక్కలేమో అయిపోయి చేసిండ్రు. దీంట్లో నువ్వుల పిండి ఉంది. ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదులేండి. సాయంత్రానికి అన్నం చూడండి ఎంత ఉందో. మా పిల్లలు నీళ్ళు తాగుతారు కానీ ఒక్క బాటిల్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టరు. వాళ్ళు సార్ వాళ్ళు వచ్చింటే పాపం ఆ సార్ నీళ్ళు చాలా ఇబ్బందిగా మింగినాడు. నాకు అర్థమైంది ఆ సార్ ఫీలింగ్స్. మనం ఫ్రిడ్జ్లో పెట్టరు, ఏం చేద్దాం, మన ఇంట్లో అట్ట అలవాట్లు లేవే. ఇదంతా క్లీన్ చేయాలి ఇప్పుడు. చెప్పులు చూడండి చాలానే ఉన్నాయి, కానీ ఎక్కడికైనా పోయేదానికి వేసుకోవడానికి ఒక్క జతన సెట్ అయ్యేటుండే చూడండి. ఇవేమో పనికి పోయే చెప్పులు లాగా ఉన్నాయి, ఇవేమో బాత్రూంలో పోయే చెప్పులు లాగా ఉన్నాయి. ఈ 1500. కానీ మా వీణ తొక్కి తొక్కి బుడద నీళ్ళు అన్నీ వేసి చండాలంగా అయిపోయినాయి. ఈ 3 జతలు మళ్ళీ అయ్యో ఈ కుక్కగత్తివేనా అని చెప్పి ఇవి కొన్నాము. ఈ అన్నం మర్చిపోయిందని చెప్పి ఇవి కొన్నాము. ఇంకో జత బెల్ట్ చెప్పులు పోయినాయిలేండి తిరుమల పోయినప్పుడు. ఇవి వచ్చి డైలీ వేర్కి ఎక్కడికైనా పనికి పోయినప్పుడు వేసుకోవచ్చని ఇది తెచ్చుకున్నాను. ఈ మా సుందరాంగుడి పోయినాయి, వేసి వేసి తొక్కి తొక్కి వదిలేసిండు. ఈ నాకు ఏమంటారు కొట్టుకుంటాను వెనకాల, అందుకోసం నేను వేసుకోను, అది పక్కన పెట్టేసిన. ఇప్పుడు అయితే కొనుక్కొచ్చుకున్నా 200 పెట్టి. నాకు కంఫర్ట్ ఉండేది హై హీల్స్ అస్సలు పనికిరావు నాకు. రోడ్డు మీద ఇట్లా ఇది సిమెంట్ రోడ్డు, ఇది నేల అనుకో, ఇలా అడుగు పెట్టినా ఇది బెసికింది మేడం. అప్పటి నుంచి మిడాలు బాగా నస్తున్నాయి. అందుకోసం ఇట్లా ఏమంటారు ఫ్లాట్గా ఉండేటి తీసుకొచ్చుకుంటా. పారాగాన్ ఏదో ఒక గాను, మన గాన్లు తల్లాలంటే ఈ గాన్లు వేసుకోవాల్సింది. బ్లాక్ తెచ్చుకున్నా, సింపుల్గా ఉంటాయి. ఇవి అయితే నాకు ఇట్లా సరణ వేసుకోవాలా, సరణ ఇడిసేయాలా, చాలా ఫాస్ట్గా జరగాలన్నమాట మనకు పనులు. అందుకోసం ఇలాంటివి తెచ్చుకుంటాను. ప్యాషన్ గీసాను మనకు వర్కౌట్ అవ్వాలి అనేసి. ఈ అంగడి చూసి ఇంట్లోకి వచ్చిన సార్లు కూడా భయపడిపోయింటారు. బాటిల్లోకి ఒక్క బాటిల్కి నీళ్ళు పట్టరు, ఒక బాటిల్కి మూతలు లేవు. నేను కూడా పట్టలే, అందుకే వదిలేసా. ఈ చీర కంచులు కుట్టాలా, నిన్న వేరే దారం ఉన్నింది అందుకని కుట్టలేదు. ఈ 3 లైనింగ్లు తెచ్చిన, ఇది ఆ జాకెట్ది, అవి రేపు మన్నాడు కుట్టాలా. ఈ మా లడ్డకు మా జయప్ప వాళ్ళు ఇచ్చిండ్రు 2 గౌన్లు, కానీ ఇవి అంత చిన్నవి కాదు అంత పెద్దవి కాదు, లడ్డకు ఇప్పుడే అడ్జస్ట్ కావు. అందుకే ఈ వర్క్ చాలా వెయిట్ ఉంది, అందుకే చించి పడేసిన. ఇదైతే కొంచెం తెలుగోళ్ళ టైప్ కాదులే, ముస్లిం టైప్ అనేసి చాలా బాగుంది లుక్ వైజ్, బట్ చాలా వెయిట్ ఉంది. ఆ పిల్ల మొయ్యలేదు అనేసి కట్ చేసేసి జస్ట్ సింపుల్గా ఉండాలి అంతే. ఈ 5 జాకెట్లు మా ఊరు పాపవి బొగ్గల హ్యాండ్స్ పెట్టండి. ఈ 3 కట్ చేద్దాం అనుకుంటానా, ఈరోజు అవుతుందో కాదు నాకు తెలియదు. ఈ 2 కుట్టినా, వీటికి హెమ్మింగ్ చేయాలా. ఈరోజు అవుతుందో ఎప్పుడు అవుతుందో కూడా నాకు తెలియదు. బుగ్గలెట్టే ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నావు అక్క, మాకు పొద్దు ఒక సస్తానము, మీ సోళ్ళలాగా బోరు పడుతుంది అనుకుంటారేమో. ఏం చేద్దాం, నేను చేసే పని అదే కాబట్టి మీకు చూపించేది కూడా అదే. ఇంక వెరైటీ చూపించాలంటే నాకు కష్టం. ఒక మనిషి లేచినా అంటే ఇన్ని పనులు చేస్తానంటే గ్రేటే కదా అని నేను అనుకుంటే జరుగుతుంది. మనుషులు గుర్తిస్తే చాలు. ఇది ఎందుకు ఆటోమేటిక్గా లైటింగ్ తగ్గిపోయి మొబ్బు అయిపోతుంది. చూసేవాళ్ళు కొంచెం స్వార్థం లేకుండా చూడండి, అలాగే లైక్ కూడా చేయండి. వీలుంటే మీరు కూడా పెట్టుకోండి ఛానల్స్, నాకు కూడా సెండ్ చేయండి, నేను కూడా చూస్తాను, నేను కూడా లైక్ చేస్తాను. ఓకేనా. ఏదో ఫ్రస్ట్రేషన్తో
ఇష్టం లేక దుబ్బయ్యాకండి అబ్బా, కొంచెం కిందికి దుబ్బకుండా పైకి దుబ్బండి. ఆ? మనం బతకలేకపోయినా పక్కన వాళ్ళు బతుకుతుంటే కనీసం చూసి ఆనందించాలి. ఆ టైప్ నాకు అనిపిస్తుంది, కానీ నువ్వేం చేస్తావు అంటారేమో. నాకు చేసే సిచ్యువేషన్ ఉంటే చేస్తాను, చేయలేని సిచ్యువేషన్ ఉన్నా కాబట్టి చేయలేను. బట్ ఎవరైనా నన్ను సాయం అడిగితే చేస్తానబ్బా, నన్ను ఎవరు అడగలేదు కాబట్టి నేను చేయలేదు, అంతే కదా. ఓకే, అలా అని చెప్పి నేను అడుగుతాను అని చెప్పి అడగకండి. ఎందుకంటే మీరు అడిగే ఏమంటారు సహాయం నా దగ్గర ఉండి నేను చేయగలిగితే చేస్తాను, లేకుంటే ఇబ్బంది పెట్టద్దండి. మంచోళ్ళు, చాలా మంచోళ్ళు. ఎవ్వరు కూడా యూట్యూబ్ పరంగా ఎవ్వరు బ్యాడ్ కామెంట్లు పెట్టలా, అసలు ఏ కామెంట్ పెట్టలా, ఏ వీడియో చూసినా ఒక్క కామెంట్ కూడా ఉండదు. జస్ట్ ఒక 10 లోపల లైక్స్ అయితే ఉంటాయి. 10 మందికి నా వందనాలు అనమాట. ఓకే, బాయ్. చాలా పడింది, అదంతా నూకాలా, ఈ కట్ చేసుకోవాలా. కుట్టేదంతా ఈ బుద్దంతా వస్తుందిలే, రేపే కుడతా. ఈ కట్ చేసుకొని పనుకునేదంతా వస్తుందిలేండి, ఎందుకంటే టైం ఇప్పుడు 4 అవుతుంది. పొద్దుగుతుంది, కొంచెం స్నానం చేసుకుని పూజ చేసి గుడికి వెళ్ళాలి, గుడిలో టెంకాయ కొట్టుకోవాలి, అనుకున్న పని చేయాలి. రేపు కూడా శని త్రయోదశి, మనకి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి కొంత ఏలడం తగ్గించు స్వామి, తట్టుకోలేకుండాము అని చెప్పి వెళ్ళి తైలాభిషేకం చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం, అనుకున్నప్పుడల్లా అస్సలు జరగడం లేదు, నన్ను వెళ్ళనేయడం లేదు దేవుడు అనమాట. కానీ రేపైతే ఖచ్చితంగా వెళ్ళి తైలాభిషేకం చేయాలి నవగ్రహాల కాడ అనుకుంటున్నా. చూద్దాం, వెళ్ళేటట్టు చేయమని దేవుని అడుగుతాం, ఏం చేద్దాం. ఓకే, బాయ్. టైం 3:30 అవుతుంది, 4 దాకా రెస్ట్ తీసుకున్నాంలని తోసేసి కూకునే ఈ భాష ఎక్కడదబ్బా, కొత్త కొత్త భాషలన్నీ వచ్చాయి మనకి మధ్య. తింటాను పల్లీలు నువ్వులు చెదిరిపోయింది అనమాట. ఇది తినేటట్టు లేరు మా పిల్లలు, ఇంకా నెల ఉన్నాయి కానీ ఈ గిన్నె అట్లే ఉండాల్సి వస్తుంది. అందుకే నేను అప్పుడు 2 స్పూన్లు తినేసి పక్కన పెడదాంలేని తినడానికి కూర్చున్నా, కొంచెం ఫ్యాన్ వేసుకొని. అంటే ఈ బిల్లలాగా ఉంటే తింటారు, మళ్ళీ లడ్డూలాగా ఉంటే కూడా అంత ఇష్టంలే, బిల్లలాగా గట్ చేయాల. మనకు ఆ రోజు అంత టైం లేదు, అంత ఓపిక లేదు. మా వినా తినిందో లేదు మొదట, ఆ పిల్లలకి స్వీట్ అంత పెద్దగా ఇష్టంలే, బట్ హెల్త్కి మంచిది కదా అని పంపిస్తాను. వీడియో చూడండి, ఫుల్గా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, కొంచెం సపోర్ట్ చేయండి, ఓకేనా. మీ బాధలు ఏమన్నా ఉంటే నా పైన కింద కామెంట్ కూడా చేయండి, మారుస్తాను. చాలామంది ఏంటి ఇంట్లో ఏం చేసేదంతా తీసి పెడతాను నువ్వు అని అన్నారు మా ఫ్రెండ్స్ అనమాట. నేను ఇంట్లోనే ఉంటానబ్బా, బయటికి వెళ్ళాను, రోజు వెళ్ళను. ఒకవేళ వెళ్ళినా, ఇప్పుడు టౌన్కి వెళ్ళినా, టౌన్లో 2 రోడ్లో పోయేది నేను ఫోన్లో వీడియో తెలియను, నేను లైనింగ్ తీసుకునేది వీడియో తెలియను, నేను సరుకులు తీసుకునేది వీడియో తెలియను, నేను పెరుగు తీసుకునేది వీడియో తెలియను, నేను చెప్పులు తీసుకునేది వీడియో తెలియను, నేను కూరగాయలు తీసుకునేది వీడియో తెలియను, నేను బ్యాంకుకి వెళ్ళింది వీడియో తెలియను, నేను నడుచుకుంటూ వెళ్ళింది కూడా వీడియో తీయలేను, ఇంకా మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళింది కూడా వీడియో తీయలేను. ఇంకేం వీడియో తీయాలా మీరు చెప్పండి. అంటే మనం చేసే వీడియో మనకు సంబంధించిందే ఉండాలి, పక్కన వాళ్ళు తీయకూడదని ఉద్దేశం నాది. వాళ్ళకి ఇష్టం ఉంటుందో ఉండదో తెలియదు కదా, ఇంకేదో సందర్భము తప్పలు దాంట్లో యాడ్ అయినారంటే తప్ప ఎదుటోళ్ళ పర్మిషన్ లేకుండా పెట్టకూడదని నా ఉద్దేశం, అంతే. అది కాక ఫోన్ చూసుకుంటా పోయే సిచ్యువేషన్ వెళ్ళిపోయింది. ఈరోజు ఎందుకో 2 సార్లు కారు దగ్గరగా పోయినా, ఆ రోడ్లో ఈ స్టేట్ బ్యాంక్ దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళేసరికి ఆటో దిగి 2 సార్లు కారుకు వెనకాల నుంచి వచ్చేసిండు ఆయన, జస్ట్ కాల్ మిస్. భయం వేసింది ఫస్ట్ టైం. మన నాలుగుటిపల్లి దగ్గర కూడా కూర్చొని ఉండే అయిపోయి గుద్దేసి చంపేసినారు, భయం వేసింది. ఏ టైం ఎట్లా వస్తుందో. ఆ రోడ్లో బ్యాంక్ ఎత్తిపోయి అక్కడ పెట్టడమే పెద్ద తప్పు. ఇప్పుడు ఈ రోడ్డు వేసి ఇంకా పెద్ద తప్పు చేస్తాను. బ్యాంక్ కాడికి వెళ్ళి ఎంతమంది పోతారో ఏమో, లేచిపోతారో ఏమో, భయం వచ్చింది. నాకు తెలిసి చింతకుంట పలకాడ నుంచి లక్కడిపల్లి దాటుకునే వరకు ఒక 10 స్పీడ్ బ్రేకర్లు తెచ్చి బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే స్పీడ్ తగ్గించుకుంటారు, జనాలు కాపాడగలుగుతారు. ఆ ఉద్దేశంతో నేను చెప్పినానని
మీరు వెళ్ళి చెప్పండి, ఓకేనా? సరే బాయ్. సో చెప్తాను అనుకుంటారు.